తెలంగాణలో సంచలనం రేపుతున్న బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బండి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఇరువురు వాదనలు విన్న హైకోర్టు కేసును రేపటికి వాయిదా వేసినట్టుగా తెలుస్తూ ఉంది. విచారణ సందర్భంగా బాధితురాలి పుట్టినరోజు తేదీల విషయంలో భిన్న వివరాలు ఉన్నట్లు హైకోర్టు దృష్టికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ అంశంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి స్పష్టత ఇవ్వాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించినట్టుగా తెలుస్తూ ఉంది. తదుపరి విచారణలో పోలీసులు సమగ్ర నివేదిక సమర్పించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చూస్తూ ఉన్నాము. బండి సంజయ్ కుమారుడు కేసుకు సంబంధించి పోస్కో కేసుకు సంబంధించి ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇవాళ హైకోర్టులో వాదనలు వినిపించారు. ముందస్తు బెయిల్కి సంబంధించి ఒక కీలక పరిణామాలు చూస్తూ ఉన్నాము. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సీనియర్ అడ్వకేట్ మనతో జాయిన్ అవుతా ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు బండి సంజయ్ కుమారుడికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు సార్? అంటే ఇవాళ వాదనలు జరిగాయి. వారు యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేశారు అండ్ ఇంటర్లాకేటరీ అప్లికేషన్ ఒకటి వేశారు. మాకు అది ఏమంటారు ఇంటరిమ్ రిలీఫ్ అని కోరారు. అండ్ మోరాలెస్ నాట్ టు అరెస్ట్ అని, నాట్ టు టేక్ కోహెర్సివ్ యాక్షన్ అని ప్రే చేశారు. అందులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్టేట్ ఆఫ్ తెలంగాణని చేస్తే పబ్లిక్ ప్రాసిక్యూటరు ప్లస్ బాధితురాలి కుటుంబం తరఫున వాళ్ళ అడ్వకేటు అయితే వాళ్ళు రేపు టైం అడిగారు, మేము మా వాదనలు వినిపిస్తామని. సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి గారేమో బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ తరఫున అపియర్ అయ్యాడు. ఇవాళ మధ్యాహ్నం అంటే ప్రిసైజ్లీ 3 నుంచి 3:30 మధ్యన జరిగింది. ఇది కోర్ట్ నెంబర్ 10 హైకోర్టులో ఈ వాదనలు. అది ఇవాళ వెకేషన్ బెంచ్ ఉండే. సో ఇది అయితే వాళ్ళు అనేది ఏంటంటే కోర్టుని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఐ థింక్ అక్కడ సింగిల్ బెంచ్లో జడ్జిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఒకటి ఏంటంటే ఇది పోస్కో చట్టము అప్లికబుల్లా కాదా, ఎందుకంటే వేరే కేసులో డ్రైవింగ్లో ఎక్కడో పట్టుబడ్డప్పుడు 5 సంవత్సరాల క్రితము అప్పుడు ఆ కేసులో ఆమె మేజర్ అని చూపించారంట. అంటే ఆ రోజు ఏదో సమ్ మన ఏమంటారు డేట్ ఆఫ్ బర్త్ 2 రకాలు ఉన్నాయి అని చెప్తున్నారు. దెర్ ఆర్ 2 డేట్ ఆఫ్ బర్త్ అని సర్టిఫికేట్స్ ఏదో ప్రూవ్ చేస్తామని చెప్తున్నారు. రెండవది ఏంటంటే ఈ సెక్షన్స్ మార్పిడి, అంటే ఫస్ట్ సిట్టుకి ఇవ్వక ముందుకు అక్కడ వాళ్ళు బాధితురాలి తరఫున ఆమె వాళ్ళ మదర్ వచ్చి కంప్లైంట్ చేసిన నాడు 8వ తారీఖు అనుకుంటా, 8 మే నాడు. ఆ రోజు ఎఫ్ఐఆర్లో రాసిన ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్లో ఉన్న సెక్షన్స్, దాని తర్వాత సిట్ ఏర్పడినాక మళ్ళీ వాళ్ళు మ్యాజిస్ట్రేట్ ముందర ఇచ్చిన స్టేట్మెంటు రెండిట్లో కొంచెం డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఇవి సీరియస్ అఫెన్సెస్ అని చెప్పి అబౌవ్ 7 years ఉన్న సెక్షన్స్ పెట్టారు. కాబట్టి ముందు నుంచి అంటే పోలీసులు ఫస్ట్ పెట్టిన సెక్షన్స్లో నాన్ బెయిలబుల్, ఇప్పుడు సెకండ్ ఎందుకు పెట్టవలసి వచ్చింది? ఫస్ట్ ఇచ్చిన నాడే ఎఫ్ఐఆర్ చాలా సుదీర్ఘంగా ఇచ్చారు. దాంట్లోనే లీగల్ అడ్వైస్ తీసుకొని ఉంటారు ఆ బాధితురాల కుటుంబము. కాబట్టి మళ్ళీ సెక్షన్స్ ఎందుకు మార్చారు అని అడుగుతున్నారు. సో ఈ విధంగా ఇవాళ కోర్టు ముందర ఈ ప్రశ్నల్ని ఈ బండి సాయి భగీరథ్ వాళ్ళ అడ్వకేట్స్ వినిపించారు. సో మళ్ళీ మేము మాకు ఇంటరిమ్ బెయిల్ ఇస్తే, అంటే వాళ్ళు కోర్టుని డిమాండ్ పెడుతున్నారు కోర్టుకి, ఆరు పోలీసులకు చెప్తున్నారు ఏమని, మాకు ఇంటరిమ్ బెయిల్ యాక్సెప్ట్ చేయండి, మేము దెన్ వీ విల్ గో అండ్ అపియర్ బిఫోర్ ద ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరు, లేకుంటే ఇన్వెస్టిగేషన్కి సహకరించడానికి పోతే మమ్మల్ని అరెస్ట్ చేస్తారేమో, కాబట్టి మేము ఇన్వెస్టిగేషన్కి సహకరించలేని పరిస్థితిలో ఉన్నాము అని చెప్పి వాళ్ళ కోర్టు ముందర చెప్తున్నారు. ఇది యాక్చువల్గా రాంగ్. ఇది దిస్ ఈజ్ కోర్టు ప్రొసీడింగ్స్, judicial proceedings are different and the investigation should go simultaneously. కాబట్టి ఇది ఏదో చాలా విచిత్రంగా అనిపించింది నాకు కూడా. ఒక సీనియర్ అడ్వకేట్గా, అంటే న్యాయవాది వృత్తిలో ఉన్నాము, ఒక అడ్వకేట్గా చూస్తే మాకు చాలా ఆశ్చర్యకరం అనిపించింది. కోర్టు కూడా సరే లెట్స్ సీ టుమారో అన్నట్టు
ఇరువాదనలు విన్న తర్వాత ఇరువాదనలు అంటే వీళ్ళ సైడ్ విన్నారు. అది ఎవరైతే పిటిషనర్ ఉన్నారో బండి సాయి భగీరథ్ వాళ్ళ వాదన విన్నారు. సరే, ఆయన ఎవ్రీ టైమ్ ఈజ్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టు ద సబ్జెక్ట్ అండ్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ అండ్ పోస్కో చట్టంలో ఎక్కడ లేదు. అన్లైక్ ఎస్సీ ఎస్టీ చట్టంలో కంపల్సరీ అరెస్ట్ అనేది లేదు, కాబట్టి ఇక్కడ కంపల్సరీ అరెస్ట్ చేయవలసిన అవసరం లేదు అని ఈ విధంగా వాళ్ళు కోర్టు ముందర చెప్తున్నారు. సార్, అసలు అంటే చట్టం ఈ పోక్సోకి సంబంధించి కేసు విషయంలో అసలు ఈ ఒక మైనర్ బాలిక మీద లైంగిక వేధింపులు జరిగాయని చెప్పినప్పుడు ఆ చట్టంలో డైరెక్ట్గా అరెస్ట్ చేయాలనేది ఉంటుందని చెప్తా ఉన్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు? ముందుగా నోటీసులు ఇచ్చి విచారణ చేయకుండా డైరెక్ట్గా అరెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా ఎంపీ కొడుకు కాబట్టి ఈ విధంగా జాప్యం చేస్తూ ఉన్నారు అనేది కొన్ని కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. ఎట్లా చూడవచ్చు? ఈ చట్టం ఏం చెప్తా ఉంది సార్? చట్టం పక్కన పెట్టిన మన భారతదేశంలో మన అందరము మనకు తెలిసింది అది. మనమేమి అటవిక ప్రాంతంలో లేము, లేకుంటే ఏదో ఫస్ట్ టైం ఇలాంటివి కాదు. ప్రతి దేంట్లో ఈ హై ప్రొఫైల్ కేసులు, అది ఒక రాజకీయ నాయకుని కొడుక, ఒక బ్యూరోక్రాట్ కొడుక, ఒక వ్యాపారస్తుని కొడుక, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అథారిటీ ఉన్న దగ్గర ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అని చెప్పే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టడం, అదొక చట్టం తీసుకొచ్చారు. తర్వాత ఈ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫర్ సెక్షువల్ అబ్యూజెస్, అవి ఎస్పెషల్లీ ఈ రాజకీయ నాయకులు లేకుంటే పొజిషన్లో ఉన్న వాళ్ళు అబ్యూజ్ చేస్తారు అని, వాళ్ళైనా వాళ్ళ పిల్లలైనా అబ్యూజ్ చేస్తారని. ఇప్పుడు కామన్ మ్యాన్ ఎవడు భయపడతారు? ఇప్పుడు మీలాంటి వాళ్ళు, నాలాంటి వాడు కామన్ మ్యాన్, మనకెందుకు వచ్చిన సమస్యను అనుకుంటాం. కానీ ఈ కామన్ మ్యాన్ కాకుండా ఈ వీళ్ళని కట్టడి చేయడానికి చట్టాలు తీసుకొచ్చారు. ఇప్పుడు ఎందుకంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ అంటే అగ్రవర్ణాలు వాళ్ళు దళితుల్ని, వీళ్ళని, ట్రైబల్స్ని ఏమన్నా చేస్తారు అని చెప్పి తీసుకొచ్చారు. అందులో క్లియర్గా చెప్పారు, కేసులు సివియర్గా ఎంబడే పెట్టాలి, అరెస్ట్ చేయాలి. ఎందుకంటే లేకుంటే వాళ్ళు భయభ్రాంతులు చేస్తారు, తర్వాత విక్టిమ్స్ని మళ్ళీ హరాస్ చేస్తారు, తర్వాత విట్నెసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బెదిరింపులకు దిగుతారు. మూడవది ఇది ఎవిడెన్సెస్ ట్యాంపర్ చేస్తారు అని. సో ఇక్కడ క్లియర్గా ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇది ఎస్సీ చట్టమా పోస్కో చట్టమా అని పక్కన పెడితే ఓవరాల్గా ఇక్కడ ఒక హై ప్రొఫైల్ పర్సన్, ఆయన 8వ తారీఖు మే నాడు, అంటే మనం బాలిక తరఫున బాధితురాలి కుటుంబాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఆలోచిద్దాం. ఒక 2 నిమిషాలు అది బండి సంజయ్ గారు అబ్బాయ అది పక్కన పెడదాము. ఒక 2 నిమిషాలు మనకు బాధితురాలి గెట్ ఇన్ టు ద షూస్ ఆఫ్ ద విక్టిమ్ అని అంటాము. ఆమె తరపున మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఆమె మీద అత్యాచారం చేసిన అనే వ్యక్తి వాళ్ళ తండ్రి ఒక హై ప్రొఫైల్ పర్సను, ఒక రాష్ట్రానికి రూలింగ్ పార్టీకి మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం హోమ్ మినిస్టర్ ఆఫ్ హోమ్ సెంట్రల్ మినిస్టరు హోమ్ డిపార్ట్మెంట్లో. ప్లస్ మొన్న వేదిక అంటే 10వ తారీఖు నాడు వితిన్ 6 అవర్స్లో ముఖ్యమంత్రితో వేదిక ప్రధానమంత్రి అండ్ ముఖ్యమంత్రితో వేదిక పంచుకున్నాడు. అంటే ప్రధానమంత్రిని సరే పక్కన పెడదాం, ఆయనది ఇప్పుడు ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ లేదు ఈ కేసులో. కానీ ముఖ్యమంత్రి అయితే ఉంది కదా, అదే హోమ్ మినిస్టరు, డీజీపీ రిపోర్ట్స్ డైరెక్ట్లీ టు హిమ్. కాబట్టి తర్వాత మళ్ళీ ఇంకొక వేదికలో ప్రధానమంత్రి తోటి పంచుకున్నాడు. ఇది బండి సంజయ్ సరే అక్కడ కరీంనగర్ ఎంపీగా అక్కడ ఆయన బీజేపీ ప్రైమ్ మినిస్టర్గా వేదిక పంచుకున్నారు. దాని తర్వాత మళ్ళీ నిన్ననో మొన్ననో అక్కడ కరీంనగర్లో క్లియర్గా ఏదో హనుమంతుని జయంతి నాడు అది హిందూ ఏకతా యాత్రలో చెప్తున్నాడు, మా కుటుంబాన్ని ఎవడు గెలికినా వాడిని నేను వదిలిపెట్టాను అని. ఈజ్ గివింగ్ ఎ డైరెక్ట్ వార్నింగ్. అంటే నాట్ ఓన్లీ టు దట్ విక్టిమ్స్, నాట్ ఓన్లీ టు దట్ ఎవరైతే వాళ్ళ విక్టిమ్స్కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ అడ్వకేట్స్కో, ప్రజా సంఘాలకి. ఇప్పుడు ఎంతో మంది రోడ్ల మీదకి వచ్చిండ్రు, వాళ్ళని లేదా నాలాంటి వాళ్ళని ఇప్పుడు మేము మీ ఇంటర్వ్యూలో ఏమన్నా మాట్లాడితే మాకు. సో అంటే ఇక్కడ ఒక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తున్నారు. ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అంటే ఇక్కడ పైసలతోటి కాదు, ఆ పదవితోటి. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నాను అంటే ముఖ్యమంత్రి గారికైనా అక్కడ మోడీ గారికైనా చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు ఆ కుటుంబానికి నిజమైన కంప్లీట్ జస్టిస్ జరగాలి. ఇది ఒక ప్రక్రియ. సరే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేస్తే ఆయన బెయిల్ మీద వస్తాడా,
ఇప్పుడు రేపు హైకోర్టు ఇంటరిం బెయిల్ ఇతని యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వకుండా సుప్రీంకోర్టుకి వెళ్తాడా, ఇదంతా ప్రక్రియ. కానీ మనము దేశం కోసం, ధర్మం కోసం, మానవత్వం కోసం అన్నప్పుడు సరే మా కొడుకు తప్పు చేశాడు, అతన్ని నేను పోలీసులకు అప్పచెప్తున్నా, చట్టం దాని పని చేసుకుంటది అని చెప్తున్నా. ఈ లోపల నేను నా మీద వచ్చిన అభియోగాలు ఒకటి ఏంటిది, ఈయనకు తెలిసినా కానీ ఈయన ఏదో మధ్యవర్తిత్వం చేస్తానన్నాడు, ఒక 50,000 ట్రాన్స్ఫర్ చేశాడు అంటే ఆ పోస్కో చట్టంలో ఏముందంటే మీకు ఒక క్రైమ్, ఆ పోస్కో క్రైమ్లో మీకు తెలియంగానే మీరు ఇమ్మీడియట్గా పోలీసులకు చెప్పాలి. చెప్పకుండా దాన్ని దాచిపెడితే అదొక క్రైమ్ అవుతుంది. సో ఇప్పుడు బండి సంజయ్ గారి మీద కేసు బుక్ చేయాలి ఇమీడియట్గా. కాబట్టి ఇది ఇంకోటి బీజేపీకి ఒక మరకగా అంటుతుంది. కాబట్టి ఇప్పుడు అతను తప్పుకోవడం నష్టం లేదు, మళ్ళీ క్లీన్గా వచ్చినప్పుడు మళ్ళీ పదవి తీసుకోవచ్చు. కాబట్టి ఇది ప్రజల్లో మోడీ గారి పేరుని పెంచాలన్నా, బీజేపీ ఎదగాలంటే తెలంగాణలో, మూడోది బండి సంజయ్ గారు వాళ్ళ నీతి నిజాయితీని ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సరే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారా, వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం, ఇక్కడ బెయిల్ వస్తుందా రాదా అది ఇండియన్ జ్యుడిషియరీకి వదిలేద్దాం. కానీ ఒక ప్రజా జీవితం ఉన్నప్పుడు బెటర్ హీ షుడ్ రిజైన్ అండ్ వాళ్ళ కొడుకుని పోలీసులకు అప్పచెప్పడం. ఎందుకంటే నిన్న మొన్న చెప్తున్నారు లేడు ఓడు ఢిల్లీకి పోయిండని, ఓడు దుబాయ్కి పోయిండని మన హైదరాబాద్లో పోస్టర్స్ వేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమో ఒక నెంబర్ ఇచ్చారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అండ్ ఆయన ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి, మాజీ ఐపీఎస్, ఆయన ఏదో పట్టుకున్నోడు ఎక్కడైనా గణపతి చెప్పండి, మాకు టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పాడు. కాబట్టి ఇదంతా ఏమవుతుందంటే తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, అంటే ఇది మహిళలకి భద్రత లేదు, ఆ భద్రత కూడా ఎక్కడి నుంచి, ఇలాంటి హై ప్రొఫైల్ పీపుల్ నుంచే లేదు అనేది ఇది బ్యాడ్ రిమార్క్. వెళ్తే బయట ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ కోసం మనం తిరుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోయినా మేము 1 ట్రిలియన్ 3 ట్రిలియన్ ఏదో చెప్తున్నాడు, ఇన్వెస్టర్స్ రమ్మంటున్నాడు. నిన్న కూడా ఎవరు ఉబర్ ఓలా కంపెనీ వాళ్ళు వస్తే వాళ్ళకి ఏదో చెప్పాడు, మీరు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి అని. ఇప్పుడు ఎట్లా పెడతారు ఇన్వెస్ట్మెంట్స్? ఒక హై ప్రొఫైల్ రాజకీయ నాయకుని కొడుకు ఒక మహిళని ఇట్లా హింసిస్తున్నాడు, అది కూడా అది మాకు న్యాయం దొరకలేదు అని చెప్పి 8వ తారీఖు నుంచి ఈ రోజు 14వ తారీఖు దాకా ఆ కుటుంబము బాధలో ఉంటే నీకు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఇది ఒక బండి సంజయ్దో ఒక రేవంత్ రెడ్డిదో కాదు ఇష్యూ ఆడ. సరే వాళ్ళు రాజకీయ నాయకులు ఇవాళ ఉంటారు, రేపు ఉండరు పదవులలో, ఇది కానీ తెలంగాణ అయితే ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఒక అడ్వకేట్గా, ఒక సామాజికవేత్తగా చెప్పేది క్లియర్గా, ఈ పోలీసు వాళ్ళు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి అతన్ని. మీరు టీములు పెంచండి, అతని లుక్అవుట్ నోటీస్ ఇవ్వండి. ఇప్పుడు వేరే దేశాలలో అయితే, చైనా లాంటి దేశాలలో అయితే, అమెరికా లాంటి దేశాలు అయితే ఇమ్మీడియట్గా సస్పెండ్ చేస్తాయి. ఇప్పుడు చూడండి ప్రధానమంత్రిని యూకేలో అడుగుతున్నారు అతన్ని, ఏది మీరు రిజైన్ చేయండి అని. నిన్న మొన్న న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్ అది. ఇప్పుడు మోడీగా అది మన ట్రంప్ మీద కూడా మీరు యుద్ధం ఎందుకు చేస్తున్నారు, ఇజ్రాయెల్ మీద యుద్ధం ఎందుకు ప్రకటించారు అసలు అని చెప్పి అక్కడ డెమోక్రట్స్ అడుగుతున్నారు. ఇక్కడ ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అడిగితే వాళ్ళని జైల్లో పెట్టడానికి ట్రై చేస్తున్నారు. నిన్న మొన్న చూస్తే అక్కడ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఎవడైతే ఆ కుటుంబానికి న్యాయం చేయండి, మీరు పోలీసులు మీరు కొంచెం అత్యుత్సాహం చూపించి కొంచెం మీరు దీన్ని సీరియస్గా తీసుకోండి అంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు. నిన్నెవరో ఎవరో వ్యక్తి డీజీపీని కలుస్తాను అనిపోతే ఆయనని తీసి బయటపడేశారు. కాబట్టి ఇది సరే, మీరు బండి సంజయ్ని కాపాడతారా, వాళ్ళ కొడుకును కాపాడతారా, అది కానీ ఓవరాల్గా అయితే తెలంగాణ పరుగు పోతుంది, తెలంగాణ బ్రాండ్ తెలంగాణ. ఎగ్జాక్ట్లీ సార్, ఇక్కడ పోలీస్ వ్యవస్థ అనేది విఫలమైపోయింది అనుకోవచ్చా? ఈ కేసుని టేకప్ చేసే విషయంలో 4-5 రోజుల నుంచి అవుతా ఉన్నది, ఎక్కడ దొరకట్లేడు, పరారులో ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇంత హై టెక్నాలజీ ఉన్నటువంటి యుగంలో మనం ఉన్నాము. ఒక చిటికేస్తే ఒక దొంగను పట్టుకునేటటువంటి వ్యవస్థ మన దగ్గర ఉన్నది. అట్లాంటి వ్యవస్థని యూజ్ చేసుకునే దాంట్లో పోలీసు వ్యవస్థ విఫలమైందని చెప్పుకోవచ్చు సార్ ఈ విషయంలో? అదే మీరు చూడండి, ఇప్పుడు అక్కడ ఒక మహిళని రేప్ చేసి కాల్ చేశారు కదా ఒక డాక్టరు, వెటర్నరీ డాక్టరు, ఒక దిశ అట్లా దిశ చట్టం ఇట్లా వచ్చింది, మీకు గుర్తుండొచ్చు. ఒక వెటర్నరీ డాక్టరు డిసెంబర్ 2019 అప్పుడు సజ్జనార్ గారు ఎన్కౌంటర్ చేసిండ్రు ఆ 4 హలో ఎగ్జాక్ట్లీ సార్, అవును.
ఆ! నేనేమంటున్నాను అంటే, ఇప్పుడు బీదోనికి ఒక చట్టము, ధనవంతునికి ఒక చట్టము, సామాన్యునికి ఒక చట్టము, మన ఇలా అధికారం ఉన్న అధికార పార్టీలు ఉన్న వాళ్ళకి ఒక చట్టము అంటే ప్రజల్లో అపహాస్యం అవుతాము. కాబట్టి అందులో ఎట్లయితే ఎంత ఫాస్ట్‌గా మీరు నేరస్తుల్ని పట్టుకున్నారో, నేరస్తుల్ని ఎన్‌కౌంటర్ చేశారో, నేను ఎన్‌కౌంటర్ చేయమని చెప్పట్లేదు గానీ అట్‌లీస్ట్ పట్టుకోమని చెప్తున్నాను. మీరు బెటరు మీరు వ్యవస్థ ముందస్తు బెయిల్ పోలీస్ కోసం వ్యవస్థ. ఇచ్చినటువంటి ఏదైతే అంశం చూస్తా ఉన్నామో, ముందస్తు బెయిలు ఇప్పుడు బండి భగీరథ్‌కి వచ్చే అవకాశం ఉంటుందా సార్? ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉంటే ఎట్లా అంటే ఉండబోతుంది? టెక్నికల్‌గా అయితే రావద్దండి. కానీ మన న్యాయ వ్యవస్థ ఏందంటే అది చెప్పలేము. మనం ఎవరు ఊహించలేము. రేపు జడ్జిమెంట్‌గా అది ఒక జడ్జి గారు జడ్జిమెంట్ ఎట్లా రాస్తారనేది మనం ఊహించలేము. బట్ నాకున్న పరిజ్ఞానంతోటైతే రావద్దు. ఎందుకంటే ఒకటి ఈ అక్కడ దే ఆర్ నాట్ గోయింగ్ ఇంటూ ద ట్రయల్. అక్కడ ఫ్యాక్ట్స్ మీద కాకుండా హక్కుల మీద వెళ్తారు. ఒక వ్యక్తికి హక్కులు ఉన్నాయా అంటే ఇక్కడ అయితే క్లియర్‌గా ఇతను కోఆపరేట్ చేస్తలేడు. ఈ ఎవరైతే ఈ పిటిషనర్ ఎవరైతే నాకు యాంటిసిపేటరీ బెయిల్ కావాలని అడిగిన వ్యక్తి నిన్న 10వ తారీఖు నాడు అటెండ్ కాకపోవటానికి రీజన్ ఏంది అనేది చెప్పాలి. ఆయన ఏమన్నా హాస్పిటల్లో ఉన్నాడా లేకుంటే ఏంది అని. ఆయన ఏం చేశాడు? 10 నిన్న అంతా అన్ని మీడియాలో అదే వచ్చింది కదా! 2ంటికి వస్తున్నాడు అన్నాడు. 2ంటికి రాలేదు. 3ంటికి ఏం చెప్పారు? ఇంక ఆయన రావట్లేదని నిర్ధారించారు పోలీసోళ్ళు అన్నారు. 6ంటికి ఏం పెట్టాడు? ఒక ఈమెయిల్ పంపించాడు అని. అంటే నేను 2 రోజుల తర్వాత వస్తాను. ఏదో ఎవిడెన్సెస్ సమకూర్చుకుంటున్నాను. అది ఇది అని చెప్పాడు. ఓకే. అంటే ఆయనది ఇండైరెక్ట్‌గా చెప్పేది ఏంది అంటే మా 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 ఫాదర్ దగ్గర డబ్బులున్నాయి. పదవి ఉంది కాబట్టి మేము హైకోర్ట్ మూవ్ అయితున్నాము. హైకోర్ట్‌లో నాకు బెయిల్ వస్తే నేను మీ దగ్గరకు వస్తాను. బెయిల్ రాకుంటే నేను ఇట్లనే తప్పించుకు తిరుగుతాను. మళ్ళీ సుప్రీం కోర్ట్‌కి వెళ్తాను అని. అంటే అక్కడ తని మూడ్ ఆఫ్ ద పర్సన్ ఆయన మైండ్ ఎట్లుంది అంటే నేను మీకు కోఆపరేట్ చేయను. నేను న్యాయ వ్యవస్థ చుట్టూ తిరుగుతాను. డబ్బులు ఖర్చు పెడతాను. నా బెయిల్ తెచ్చుకుంటాను అని. బెయిల్ తెచ్చుకున్నాక వీళ్ళు ఓన్లీ ఇంటి అల్లుని పిలిచినట్టు పిలుస్తారు, మాట్లాడతారు, పంపిస్తారు అంతే. ఆ భయం ఉండదు. ఇమ్మీడియట్‌గా అరెస్ట్ చేస్తారు. నన్ను జైలుకి పంపిస్తారు. మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకుంటారు. అంటే జ్యుడిషియల్ కస్టడీకి పంపించి మళ్ళీ పిటిషన్ వేసి పోలీస్ కస్టడీకి తీసుకుంటారు. అంటే ఒక కుర్రవానికి 23 ఏళ్ల కుర్రవానికి ఆ భయం లేకుంటే వాడు పోలీసులతో ఎందుకు సహకరిస్తాడు? ఇక ఈ దేశం మీద ఇక మా నాయన మా మా నాయన పిఎం తోటి ఉన్నాడు కాబట్టి అని ఇంకా అతనికి ఇంకొక పర్వర్ట్‌గా తయారయ్యడానికి ఉంది కాబట్టి జ్యుడిషియరీ కూడా ఈ ఈ ఈ యొక్క ఓవరాల్ ఈ ఫ్యాక్టర్స్‌ని ఇది కూడా పరిగణలోకి తీసుకోవాలి. అంటే తీసుకొని ఆయనకి బెయిల్ ఇవ్వొద్దు. నేనైతే క్లియర్‌గా చెప్తున్నాను. ఇది ఒక హై ప్రొఫైల్ కేసు. సమాజానికి మనం పని చేస్తున్నాము. మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. మన పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. మన జ్యుడిషియరీ పనిచేస్తుందంటే ఇలాంటివన్నీ గోల్డెన్ ఆపర్చునిటీస్. ప్లస్ ఓవర్ అండ్ అబోవ్ హి హాస్ నాట్ కోఆపరేటెడ్ విత్ ద పోలీస్ ఆన్ వెన్ వాళ్ళు నోటీస్ ఇచ్చినా రాలేదు కాబట్టి ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ద తెలంగాణ గవర్నమెంట్ టు అరెస్ట్ హిమ్ అండ్ ఆల్సో ఫర్ ఇండియన్ జ్యుడిషియరీ టు డినై హిజ్ యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్. ముఖ్యంగా ఈ కేసు మాత్రం ప్రూవ్ అయితే ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉండే అవకాశం ఉంటుంది? ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది సార్ ఈ పోక్సో సంబంధించినటువంటి కేసుకు సంబంధించి బండి సాయి భగీరథ్‌కి? పోస్కో చట్టం 2012లో తీసుకొచ్చినప్పుడు కొన్ని ఇంత కఠినంగా లేదు. కానీ అయినా కానీ ఆ చట్టం ఇంప్లిమెంటేషన్ ఆ చట్టానికి ఎవడు భయపడతలేరు అని చెప్పి మళ్ళీ 2019లో ఇదే అప్పుడేమో యూపీఏ తీసుకొచ్చింది. ఇప్పుడు ఇదే బండి సంజయ్ గారి పార్టీ ఇదే ప్రధానమంత్రి మోడీ గారు బీజేపీ మోడీ గారు మళ్ళీ ఆ చట్టాన్ని అమెండ్మెంట్ అంటావు 2019లో చేశారు. కఠినం చేశారు. చాలా కఠినం. అంటే చాలా సెక్షన్స్కి 7 years అండ్ అబోవ్ పెట్టారు. రెండోది ఏంటి అప్ టు 20 years సెంటెన్స్. అంటే కొన్ని చాలా సెక్షన్స్ అబోవ్ 7 years ఎందుకు అంటున్నాం అంటే నాన్ బెయిలబుల్ చేశారు. కొన్నిటికి అప్ టు 20 years సెంటెన్స్ ఇచ్చారు. కొన్నిటికి రిమైనింగ్ లైఫ్ అంటే ఇంకా ఆ పర్సన్ ఖైదీగా జీవిత కాలము జైల్లోనే ఉండాలి అని రాశారు. లైఫ్ సెంటెన్స్ అంటాం. కొన్నిటికి ఏమో ఇంకా హీనియస్ క్రైమ్స్ దానికైతే లైఫ్ సెంటెన్స్ కూడా ఇచ్చారు. అందుకనే పోస్కో అంటే చాలా భయపడతారు. గజగజ వణికిపోతారు. అండ్ కోర్టులు కూడా చాలా సివియర్గా ఉంటాయి. కానీ ఇవాళ చూస్తే కోర్టులో జరిగిన వాదనలు
ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్‌ప్రిపేర్డ్‌గా రావటము, ఇంకా కాస్తో కూస్తో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన అడ్వకేటే కొద్దిగా గట్టిగా వాదన వినిపించాడు. డేట్ అడిగాడు రేపటికి. లేకుంటే ఇవాళ ఏమయ్యేదో తెలవదు ఇవాళ సాయంత్రానికి. కనీసం అట్‌లీస్ట్ రే ఆఫ్ హోప్ ఆన్ జ్యుడిషియరీ మీద రేపటి దానికి ఉంది. నేనైతే ఒకటే అనుకుంటున్నాను. టెక్నికాలిటీస్ పోకుండా అవన్నీ ట్రయల్ కోర్ట్‌లో తేలుతాయి. అవి మైనరా, మేజరా, పాత ఎఫ్ఐఆర్‌లో ఏముంది, ఈ ఎఫ్ఐఆర్‌లో ఏముంది అదొకటి. రెండోది ఫస్ట్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరు ఆన్ 8th మే నాడు సెక్షన్స్ పెట్టాడు. దాని తర్వాత అవి అవి లూజ్ సెక్షన్స్, అంటే బిలో 5 years ఉన్నాయి, అవి బిలో 7 years ఉన్నాయి కాబట్టి అవి బెయిలబుల్, స్టేషన్ బెయిల్ వచ్చే సెక్షన్స్ పెట్టారు. కానీ ఎప్పుడైతే ఈ డీజీపీ ఫైల్ తీసుకొని వెళ్ళాడో 11వ అది మన ఏది ముఖ్యమంత్రి గారి దగ్గరికి, ముఖ్యమంత్రి గారు సిట్ ఏర్పాటు చేశారో అప్పుడు అప్పుడు ఆ డీసీపీ ఎవరైతే సిట్ ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళు సెక్షన్స్ మార్చి మళ్ళీ నోటీస్ ఇవ్వటం జరిగింది. ఆ సెక్షన్స్ మాత్రం నాన్ బెయిలబుల్ సెక్షన్స్. ఇప్పుడు మీరు ఏది ప్రివేల్ అవుతుందంటే లేటెస్ట్ సెక్షన్స్ ప్రివేల్ అవుతాయి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నా కొద్దీ మనకి సెక్షన్స్ మార్చుతాము. ఇప్పుడు అటెంప్ట్ టు మర్డర్ నుంచి మర్డర్ చేస్తూ జరగవచ్చు, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నా కాబట్టి సెక్షన్స్ మారుతాయి. ఇప్పుడు హైకోర్టు దాంట్లోకి వెళ్ళొద్దు, నీకు అక్కడ దేని డ్రైవింగ్ కేసు, ఆ కేసులోకి దీనికి సంబంధం లేదు. కాబట్టి అవన్నీ ఓన్లీ ఇక్కడ ఆమె 18 ఏళ్ళ బిలో ఉందా, ఫ్యాక్టర్ చూస్తూ ఉన్నారు కదా సార్. అప్పుడు ఇక్కడ అయితే ఈ డ్రైవింగ్ దాంట్లో పట్టుబడినప్పుడు 2021లో తన ఏజ్ 15గా ఉంది. ఇవాళ 2026కు వచ్చేసరికి 18+గా ఉంటుంది కదా. సో అది కూడా అప్పుడు కూడా ట్రాఫిక్ పోలీసులు ఈ విషయంలో కేసు ఫైల్ చేశారు. సో ఇప్పుడు తను మైనర్ కాదు మేజర్ అంటూ కూడా ఇటు బండి సాయికి సంబంధించినటువంటి న్యాయవాదులు వినిపించినట్టుగా తెలుస్తుంది. ఎట్లా చూడొచ్చు? వాళ్ళ క్లయింట్ని అది సేవ్ చేయడానికి ఏమైనా చెప్పొచ్చు, నేను తప్పుపట్టట్లేదు. కానీ నేను న్యాయ వ్యవస్థలో జడ్జి గారి పాత్ర ఏంది అంటే ఈ రెండు అంటే ఇప్పుడు ఇక్కడ హైకోర్టు లెవెల్లో, మనం రేపు లోవర్ కోర్టు వేరే విషయం, అక్కడ ఫ్యాక్ట్స్ మీద జరుగుతుంది ట్రయల్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఎవిడెన్సెస్ అండ్ డాక్యుమెంట్స్, క్రాస్ ఎగ్జామినేషన్, అదొక పెద్ద ప్రక్రియ. కానీ ఇక్కడ ఉన్న హైకోర్టులో మాత్రము రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, మానవ హక్కులు ఇద్దరికి ఈక్వల్గా ఉంటాయి కాబట్టి బ్యాలెన్సింగ్ చేసుకుంటూ, నాట్ గోయింగ్ ఇన్ టు ద మెరిట్స్ ఆఫ్ ద కేసు, వీళ్ళు బెయిల్ ఇవ్వచ్చా ఇవ్వద్దా, ఇస్తే ఎందుకు ఇస్తున్నామని రాయాలి, ఇవ్వకుంటే ఎందుకు ఇవ్వట్లేదని రాయాలి. అంతే ఆడ ఉన్నది. హైకోర్టు జడ్జి గారి ముందు ఉన్న మొత్తం సబ్జెక్ట్ వచ్చి అంతే. ఇప్పుడు ఆమె హైకోర్టు జడ్జి కెనాట్ గోయింగ్ టు పాత ఎఫ్ఐఆర్లో ఏముంది, ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్లో ఏముంది, ఈ ఎఫ్ఐఆర్లో సెక్షన్స్ ఎందుకు మార్చారనేది వారికి సంబంధం లేదు. ఒక మినీ ట్రయల్ చేయొద్దు అని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. చాలాసార్లు సుప్రీంకోర్టు వెన్ ఏ బెయిల్ అప్లికేషన్ కమ్స్, అది కూడా రెగ్యులర్ బెయిల్, దిస్ ఈజ్ ఓన్లీ యాంటిసిపేటరీ బెయిల్. నేను ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ ఆయనకి ఇస్తే, ఇప్పుడు బెయిల్ మీద వచ్చినాక హీ విల్ నెవర్ కోఆపరేట్ విత్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ till Telangana government goes and cancels that bail in higher court, that is Supreme Court. కాబట్టి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే లార్జర్ పబ్లిక్ ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు రేపు ఆయన బెయిల్ మీద వస్తే ఇక మిగిలిన హై అండ్ మైటీ వాళ్ళు ఇంకా ఈ దేశంలో ఇంకా మహిళలకి స్వేచ్ఛ లేకుండా చేస్తారు. ఐఎమ్ సారీ టు సే, బట్ దిస్ ఇస్ భయము. అంటే ఒక అది నిజం కావద్దని కోరుకుంటా, కానీ రేపు అట్లనే విచ్చలవిడిగా అవుతారు. వేరే పార్టీల వేరే మనవళ్ళు కూడా అట్లనే తయారవుతారు. సార్, మీరు ఒక సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు, మీరు ఎన్నో కేసులను వాదించినటువంటి సందర్భాలు కనిపించాయి. ఇట్లాంటి కేసులను కూడా మీరు వాదించినటువంటి చరిత్ర మీకున్నది. సో ఎట్లా చూస్తారు ఒక సీనియర్ న్యాయవాదిగా, ఫైనల్గా ఈ కేసు ఎటు మలుపు తిప్పే అవకాశం ఉంటుంది? ఇందులో బండి సాయి సంబంధించిన, బండి సంజయ్కి సంబంధించిన కొడుకు అరెస్ట్ అవుతాడా, లేకపోతే బెయిల్ మీద బయటకు వస్తాడా? సో ఎట్లా ఉండబోతున్నాయి మీ అంచనాలు ఏంటి సార్? ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నాం? దీన్ని రెండు విడిగా చూడాలండి. ఒకటేమో పోలీస్ వాళ్ళకి రేపు మళ్ళీ కోర్టులో ఇది మన ఈ కేసు యాంటిసిపేటరీ బెయిల్ ఏదైతే లిస్ట్ రేపు 10:30 కోర్టు తెరుస్తారో, అంటే ఇప్పుడు మనకి 5:30 అవుతుంది.
కాబట్టి ఇప్పటి నుంచి అతన్ని పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకొచ్చి మ్యాజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసి అరెస్ట్ చేస్తే ఇంకా రేపు హైకోర్టులో వాదనలు ఉండవు. ఇన్ఫాక్ట్ అంటాము, ఇక అది అరెస్ట్ అయింది కాబట్టి యాంటిసిపేటెడ్ బెయిల్ దొరకదు. మీరు గుర్తుంటది, ఇప్పుడు ఆయన ఏది అప్పుడు పుష్ప మూవీలో, అప్పుడు పుష్ప 2 అప్పుడు తొకీసలాట్లో అల్లు అర్జున్ అట్నే చేశారు. ప్రభుత్వం అనుకుంటే ఏదైనా చేయగలుగుతుందండి. ఇక లేదు అంటే పోలీసు వాళ్ళు మాకు దొరకలేదంటారు. ఇక రేపు 10:30 కోర్టు తెలిసినాక ఏమవుతుంది అనేది మనం చెప్పలేము. అంటే ఒక అడ్వకేట్గా నేను ఊహించగలుగుతాను, కానీ మనం ఫస్టే ప్రీ జడ్జ్ చేయలేము. ఒక జడ్జిమెంట్ ఈ విధంగా వస్తుందని ప్రీ జడ్జ్ చేయడం అది కరెక్ట్ కాదు. ఒక ప్రొఫెషనల్గా, ఒక అడ్వకేట్గా దట్ ఈస్ నాట్ కరెక్ట్. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ ఇప్పుడున్న ఈ సమయము, ఈ నెక్స్ట్ 6 గంటలు, రేపు 10:30 దాకా పోలీసులందరినీ పెట్టి, మొన్న మోడీ గారు వస్తే 10,000 పోలీసులు పెట్టినరు. ఎందుకు? ఆయన భద్రత గురించి. ఇప్పుడు రాష్ట్ర భద్రతకి, మహిళల భద్రత కోసము ఇది సీరియస్గా తీసుకొని డీజీపీ లెవెల్లో సర్చ్ పెట్టండి. వేరే రాష్ట్రాల్లో ఎక్కడుందో లుకౌట్ నోటీస్ ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన అంతా ఏమి ఈజ్ అ సెలబ్రిటీ, ఇప్పుడు ఆయన ఫోటో అంతా అందరికి తెలుసు. కాబట్టి 24 రేపు కోర్టు ఓపెన్ అయ్యే లోపల అరెస్ట్ చేస్తే న్యాయం జరిగింది మహిళకి అనుకోవచ్చు. సరే, రేపు ఆయన బెయిల్ మీద వస్తాడు, అదేమి పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఆయనకి శిక్ష పడే వరకు 10-15 సంవత్సరాల తర్వాత శిక్ష పడవచ్చు. కానీ అఫ్కోర్స్ పోస్కో అయితే ఫాస్ట్ ట్రాక్లో అవుతుంది, 3-4 సంవత్సరాలు అయిపోతుంది. కానీ ఇప్పుడైతే ఒక మెసేజ్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చింది అవుతుంది, ఇచ్చిన వాళ్ళు అవుతారు. మేము ప్రజాపాలన అని చెప్పుకోవటము ఇప్పుడు ఏదో చేస్తున్నారు. కాబట్టి నేను అయితే రేవంత్ రెడ్డి గారికి ఒకటే నమస్కరించి చెప్పేది ఏంటి అంటే, పోలీసులకి ఆదేశం ఇవ్వండి. మీ ఫ్రెండ్ కావచ్చు, నిన్న మొన్న వేదిక మించి చెప్తున్నాడు, నా మిత్ర బండి సంజయ్ అని. నీ మిత్రు కాదు అతను, నీకెక్కడ నువ్వు చదువుకోలేదు. ఇంకా ఇన్ఫాక్ట్ నేను రేవంత్ రెడ్డి గారు ఏవి కాలేజ్ చదువుకున్నాము, నాకు ఆ పరిచయం ఉంది. కానీ ఆయన బండి సంజయ్, నేను రేవంత్ రెడ్డి ఒక కుల పొలమే, నేను రేవంత్ రెడ్డి గారు పక్క జిల్లా కులమే. కాబట్టి ఆయనకి బండి సంజయ్కి ఎక్కడ మిత్రుత్వం లేదు. ఏదో మోడీ గారు నువ్వు రా మా పార్టీలోకి, నువ్వు ఎదుగుతావు అని చెప్పిండు. కాబట్టి ఏదో ఆ భ్రమలో ఉన్నట్టున్నాడు, దీనికి తగ్గట్టు ఉన్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు చూడండి, మహిళలు ఎక్కడనో ఏదో అయితే ఇక రోడ్డు మీదకి వచ్చేటోళ్ళు. ఇదే ఒక ముస్లింని చూడండి, ముస్లిం ఇట్లా చేసిండంటే రోడ్డు మీదకి వచ్చేటోళ్ళు వాళ్ళు. ఇవాళ ఇది ఈ కేసులో నేను ఒక వర్డ్ యూజ్ చేయదలుచుకున్నా. ఇది ఇద్దరు హిందూస్ మధ్య జరిగింది. ఓకే, కాబట్టి ఎవరు రోడ్డు మీదకి వస్తలేరు. ఇది హిందూ మహిళ. ఇప్పుడు నేనేమంటున్నా, ఇది బీజేపీ జిహాద్, సేమ్ కులం, మళ్ళీ ఇద్దరు మున్నూరు కాపోలే. కాబట్టి ఇక్కడ బీజేపీకి డబ్బు అహంకారం ఉన్న నాయకులు వాళ్ళ పిల్లలు అదే కులపోళ్ళని, అదే హిందువులని ట్రాపులో వేసి ఈ విధంగా విచ్చలవిడిగా చేస్తుండ్రని నా ఆరోపణ. ఇది బీజేపీ జిహాద్, లవ్ జిహాద్. బీజేపీ లవ్ జిహాద్ అండ్ ద సేమ్ హిందూస్, సేమ్ క్యాస్ట్. తెలంగాణ కేరళ స్టోరీ మాదిరిగా ఇది తెలంగాణ బీజేపీ స్టోరీ, బీజేపీ లవ్ జిహాద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ద లైవ్. రైట్, ఇది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బండి సంజయ్ కుమార్కు సంబంధించిన కేసుకు సంబంధించి చూస్తూ ఉన్నాము. ఇవాళ హైకోర్టులో కూడా ఇరు వర్గాల నుంచి కూడా వాదనలు వినిపించారు. రేపటికి వాయిదా అయినట్టుగా తెలుస్తోంది. ఇటు అడ్వకేట్ శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. నిందితులు ఎవరైనా సరే చట్టం అందరికీ ఒకేలాగా వర్తించాలి. ఉన్నోడికి ఒకలాగా, లేనోడికి ఇంకోలాగా వర్తించకూడదు. అందరూ చట్టం విషయంలో సమానులే. కాబట్టి ఖచ్చితంగా పోలీసుల తరపు నుంచి కూడా ఇంకా ఎక్కువ ఇన్వెస్టిగేషన్ చేసి నిందితుడిని మరి పట్టుకోవాలి. నిజాలు ఏంటని కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక చూస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కేసుకు సంబంధించి అనేక రకాలుగా చర్చలు నడుస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల బండి సంజయ్ కుమారుడు కనిపించట్లేదంటూ కూడా కొన్ని ప్లకార్డ్స్, ఫ్లెక్సీలు కూడా అంటిస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. వివిధ పార్టీలు వారికి సంబంధించినటువంటి వాదనలు చెప్తా ఉన్నారు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు. సో ఇటు డైరెక్ట్గా బండి సంజయ్కి సంబంధించినటువంటి దాని
మీద పోస్టులు చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అనేక సంఘాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక మైనర్ బాలికకు సంబంధించి పెద్ద ఆరోపణలు చేస్తూ ఉంది కాబట్టి తనని లైంగిక వేధింపులు చేశాడంటూ కూడా దాదాపు ఒక 2-3 సంవత్సరాల నుంచి కూడా ఇది కొనసాగిందంటూ కూడా మరి ఫిర్యాదులో పేర్కొన్న సందర్భం మనకి కనిపిస్తూ ఉంది. ఒక పక్క నుంచి మాత్రం బండి భగీరథ్కు ఎట్లాంటి సంబంధం లేదంటూ తను చెప్తా ఉన్నాడు. నాకు ముందస్తు బెయిల్ కావాలంటా ఉన్నారు. అదే ఇవాళ హైకోర్టులో వాదనలు నడిచినాయి. రేపటికి మరి వాయిదా వెళ్ళింది. మరి తనకు ముందస్తు బెయిల్ వస్తుందా, లేకపోతే ఈ కేసు ఎలా మలుపు తిప్పుతుంది ఏందనేది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.